పోరాడిన ఓటమి తప్పలేదు. భారత ముందు 340 పరుగులు భారీ లక్ష్యం. తొలి సెషన్స్లో 33/3 స్కోరుతో కాస్త ఆందోళన. అయితే రెండో సెషన్స్లో ఒక వికెట్ కూడా చేజార్చుకోలేదు. దాంతో ఓటమిని తప్పించుకోవడంపై ఆశలు. విరామం తర్వాత 121/3తో మెరుగైన స్థితి. అయితే అనూహ్యంగా 9 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడ్డాయి. పంత్ ఆడిన తప్పుడు షాట్తో ఆ పతనం మొదలైంది. అయితే సరే, జైస్వాల్ పట్టుదలగా ఆడుతుండడం, మరో 4 వికెట్లతో కొంత భరోసా. మరో 21.2 ఓవర్లు నిలబడితే చాలు మ్యాచ్ను డ్రాగా ముగించవచ్చు. కానీ జైస్వాల్ అవుట్ అవడంతో అంతా మారిపోయింది. అతను వెనుదిరిగిన తర్వాత టీమిండియా ఆట ముగించేందుకు ఆసీస్కు 8.2 ఓవర్లు సరిపోయాయి. ఒక్క సెషన్లోనే 7 వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ మరో 12.5 ఓవర్లు మిగిలి ఉన్న దశలో ఓటమిని ఖరారు చేసుకుంది. వరుస మలుపులతో సాగుతూ వచ్చిన మెల్బోర్న్ టెస్టులో చివరకు ఆస్ట్రేలియానే గెలుపు బావుట ఎగరవేసింది. వేర్వేరు సందర్భాల్లో పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా వాటిని సమర్థంగా ఉపయోగించుకోలేక రోహిత్ బృందం సిరీస్లో వెనుకబడిపోయింది. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉండాలంటే చివరి టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన స్థితిలో భారత్ నిలిచింది. 4 ఏళ్ల క్రితం గాబా మైదానం తరహాలో లక్ష్యాన్ని ఛేదించి మెల్బోర్న్లో భారత్ సంచలన విజయం సాధిస్తుందని ఆశించిన భారత అభిమానులకు నిరాశ తప్పలేదు. గెలుపు కాదు కదా, ఓటమి నుండి తప్పించుకొని డ్రాగా ముగించే ఛాన్స్ కూడా ఆస్ట్రేలియా ఇవ్వలేదు. ఎంసీజీలో సోమవారం ముగిసిన 4వ టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన భారత్ 79.1 ఓవర్లో 155 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ 208 బంతుల్లో 84, 8 ఫోర్లు ఒంటరి పోరాటం చేయగా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా లయన్కు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో 5 టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా 2-1తో ముందంజ వేసింది. చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరగనుంది. మ్యాచ్లో కీలకంగా 90 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చాలా నిరాశగా ఉంది. సిరీస్లో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ 9 ఈసారి కూడా జాగ్రత్తగా ఇన్నింగ్స్ని ఆరంభించాడు. అయితే 40 బంతులు ఎదుర్కొన్న అతను తొలిసారి కమిన్స్ బౌలింగ్లో దూకుడైన షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. అదే ఓవర్లో రాహుల్ 0 అవుట్ అవడంగా స్టార్క్ 10వ బంతితో డ్రైవ్ చేయబోయిన కోహ్లీ 5 కూడా స్లిప్లో చిక్కడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత జైస్వాల్, పంత్ సాధికారికంగా ఆడారు. 27.5 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే టీ తర్వాత ఎట్టకేలకు పార్ట్ టైమర్ హెడ్తో బౌలింగ్ చేయించిన వ్యూహం ఫలించింది. పంత్ను అవుట్ చేసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశారు. అయితే ఆ తర్వాత జట్టు పతనం వేగంగా సాగిపోయింది. 34 పరుగుల వ్యవధిలోనే జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది. జడేజా 2, నితీష్ రెడ్డి 1 విఫలం కాగా సిరాజ్ 0, లయన్ ఎల్బీగా అవుట్ చేయడంతో ఆసీస్ సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోర్ 228/9తో ఆట కొనసాగించిన ఆసీస్ 234 పరుగులకు ఆలౌట్ అయింది.